అందరికీ శుభోదయం అండి. చెప్పాను కదా గెస్ట్ వస్తే పొయ్యి వెలిగించక తప్పదని. ఈరోజు మా గెస్ట్ నా కింద చెల్లమ్మన్నమాట. మరి అనుక్షణం మనకు చూసుకున్నానికి మనం కూడా చూసుకోవాలి కదా. టీ పెడుతున్నానే, పెట్టక్క. పర్లేదా? మట్టి ఎత్తడి మట్టి కొండలో స్మెల్ వస్తుంది. ఈరోజు ఎత్తడి కొండలో పెడుతున్నాము. సరే కానీ ఒకసారి ట్రై చేసి చూడు, సరేనా? పట్టుకో, చెరుకు రసం వేసి నీకు టీ చేసి ఇస్తాను. చెరుకు రసం వేస్తా? ఒకసారి ఒక్కరోజు కొంచెం ఒక పూటకి నచ్చపోతే రేపటి నుంచి మానేద్దాం. చూడు, నాకు టీ చేయడం రాదు ఇంకా. చాలా ఒక సెకండ్. చూడు చూడు, ఇంద్రేమా. అయితే ఈలోపు మనం మరో విషయం మాట్లాడుకుందాం. పెద్ద ఫ్లేమ్ చిన్నది, చిన్న ఫ్లేమ్ పెద్దది. మాది మా టెక్నీషియన్స్ సూపర్ అనమాట. ఈ బాధ భరించలేకే నేను ఇప్పుడు ఎందులోకి దిగింది. వెలుగుతుందా లేదా? అయితే పాలకి ఎంత ఖర్చు పెడుతున్నామా? నువ్వు 40 రూపాయలు కదా, అంటే 3 ప్యాకెట్ల పాలు, 1 ప్యాకెట్ పెరుగు. అది మంచిదో కాదో కొన్ని పక్కన పెడదాం. ఖర్చు సంగతి ముందు చూడు. ఏంటంటే నువ్వు చేసింది చాలా తప్పు. ఎందుకు తెలుసా? పాలు పెరుగు అన్నీ ఇవి 40 రూపాయల పాలు. ఈ 40 రూపాయల పాలు ఈ రోజుకి రేపటికి పెరుగుకొచ్చి నీ టీకి కూడా అవుతుంది. వచ్చిన తర్వాత ఈ ఒక్క మెగడ నూనెకి అవుద్ది. పెరుగు ప్యాకెట్, నూనె ప్యాకెట్ లేకపోతే గిడగడగడగడ గింజుకుంటున్నావు లేదా? నూనెకి ప్యాకెట్కి డబ్బులు లేవు అని. అలాంటప్పుడు 40 రూపాయలతో టీ అయిపోయింది, పెరుగు అయిపోయింది. నీతో టీ అలాగే మానిపిస్తుంది, నా పని అదే. టీ అయిపోయింది, పెరుగు అయిపోయింది, నీకు ఇది అయిపోయింది. ఇప్పుడు నేను పంచదారకు బదులుగా షుగర్ క్యాన్ జ్యూసే వేస్తాను, ఓకేనా? కానీ ఇది మళ్ళీ పాలను ముంచితే కాదు కదా, చెంచావట్టు అడిగిస్తాను. అమ్మా, కంపు బయటికి ఆడు హోటల్లో కదా నీకు మంచి పార్సల్తో తెచ్చి పంపిస్తాడు. అక్క నాకు చాలా ఇష్టం అక్క, నేను ఎవరిచ్చినవి తిన్ను అని అనుకుంటాం. వాళ్ళకి ఎప్పుడూ లేదు, అర్థమైందా? చూడు, పంచదార నీకు కావాలంటే మళ్ళీ వేస్తాను. అయితే మా గెస్ట్కి ఈరోజు షుగర్ క్యాన్ జ్యూస్తోనే టీ. ఏం స్పందిస్తుందో మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తాను. డబ్బులు ప్యాకెట్ పెరుగు అనేది హెల్త్కి మాత్రం మంచిది కాదు. అది టేస్టీగా ఉండొచ్చు, కానీ మీరు ఆవు పాలు ఏదైతే మనకు దొరుకుతున్నాయో మట్టి పాత్రలో వేసుకొని మీరు మరిగించినప్పుడు వీలైనంత వరకు దానికి పరిశుభ్రం చేసేస్తుంది. ఏవోని కెమికల్స్ ఏవోని ఉంటే స్మెల్ సంగతి అయితే నాకు తెలీదు. చేసిన తర్వాత చూడండి, నేను మామూలు స్టీల్ తప్పల్లో కానీ పాలు స్టోర్ చేస్తే సాయంత్రం మరిగించుకోవాలి. ఒక టైం ఇటు అటు అయిపోయింది, పాలు ఇరిగిపోయాయి. ఇవి మాత్రం ఇరగవు. అది రేపు కూడా తనే చూస్తుంది అనమాట. అదే ఇంతటితో సెలవు తీసుకున్నానండి. చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. సరే, ఒక్కరోజు ఈ రోజుకి నా గురించి తాగేటి, సరేనా? ఉంటా.